ఇంకేమున్నాయి త్రిబుల్ సంబంధించిన వార్తలు, కేటీఆర్కి సంబంధించిన వార్త ఒకసారి చూద్దాం. కేటీఆర్కు ఈడీ సమన్లు, జనవరి 7న తమ ముందు హాజరు కావాలంటూ ఆదేశం. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో దర్యాప్తు ముమ్మరం. ఇక 2న బిఎల్ఎన్ రెడ్డి, 3న అరవింద్ కుమార్ విచారణ. వాళ్ళిద్దరి స్టేట్మెంట్స్ ఆధారంగా కేటీఆర్ను ప్రశ్నించే ఛాన్స్. బ్రిటన్కు మనీ లాండరింగ్పై ఈడీ ఎంక్వైరీ. ఏ అకౌంట్లోకి ఎంతెంత వెళ్ళిందనే దానిపై ఆరా. కీలకంగా మారనున్న బిఎల్ఎన్ రెడ్డి వాగ్మూలమట. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ రేస్ కేసులో జనవరి 7న తమ ముందు విచారణకు రావాలని ఆదేశించింది. అదేవిధంగా ఇదే కేసులో హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బి లక్ష్మీ నరసింహారెడ్డిని జనవరి 2న, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ను జనవరి 3న విచారణకు రావాలంటూ సమన్లు పంపింది. ముగ్గురికి విడివిడిగా నోటీసులు అందజేసింది. షెడ్యూల్లో నిర్దేశించినటువంటి తేదీలో ఉదయం 10 గంటల 30 నిమిషాలకు తమ ముందు హాజరు కావాలంటూ ఈడీ జాయింట్ డైరెక్టర్ రోహిత్ ఆనంద్ ఆదేశించారు. గత బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా ఈ రేస్ కోసము హెచ్ఎండిఏ నిధులను విదేశాలకు తరలించడంపై ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసింది. మనీ లాండరింగ్ వ్యవహారం కావడంతో ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కూడా కేసు ఫైల్ చేసింది. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అంటే మనీ లాండరింగ్ యాక్టు పిఎంఎల్ఏ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇక బ్యాంక్ మేనేజర్ను దబాయించి హిమాయత్ నగర్లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో గల హెచ్ఎండిఏ బోర్డు అకౌంట్ నుంచి బ్రిటన్లోని ఫార్ములా ఈ ఆపరేషన్స్ అకౌంట్కు మనీ ట్రాన్స్ఫర్ చేసేందుకు నాడు హెచ్ఎండిఏ ఆఫీసర్లు ప్రయత్నించారు. మనీ ట్రాన్స్ఫర్కు సంబంధించి ఎలాంటి జీవో లేకపోవడంతో నాడు బ్యాంక్ మేనేజర్ నిరాకరించినట్టు తెలిసింది. దీంతో బ్యాంకులో ఉన్న హెచ్ఎండిఏ అకౌంట్స్ విత్డ్రా చేసుకుంటామని సంబంధిత అధికారులు ఇక దబాయించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ మేనేజర్ అంగీకరించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే 2 ఇన్స్టాల్మెంట్స్కి సంబంధించి 45,71,71,60,60,625 ఇండియన్ కరెన్సీని 4,50,000 గ్రేట్ బ్రిటన్ పౌండ్స్గా కన్వర్ట్ చేశారు. ఈ మొత్తాన్ని 2023 అక్టోబర్ 11న బ్రిటన్లోని ఎఫ్ఈఓ అకౌంట్స్కు ట్రాన్స్ఫర్ చేశారు. ఇందులోనూ ఆర్బీఐ నిబంధనలు పాటించలేదట. ఇక ఇంతకంటే ఏం కావాలా కేటీఆర్ విషయంలో? ఇంతకంటే ఏం కావాలి ఆధారాలు? ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి? ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మేనేజర్ని, హిమాయత్ నగర్లో ఉన్నటువంటి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మేనేజర్ని భయపెట్టి మ్యానిపులేట్ చేసి ఇక మొత్తం మీద విదేశీ కంపెనీలకు అప్పనంగా 45 కోట్లు అప్పచెప్పారు. మరి దారుణం కదా ఇది. సో క్లియర్గా ఆడ కనిపిస్తోంది. ఓవైపు 2023 అక్టోబర్ అంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ఫలితాలు వచ్చినాయి. సో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు హెచ్ఎండిఏ పర్మిషన్స్ లేకుండా, క్యాబినెట్ పర్మిషన్ లేకుండా, ఆర్థిక శాఖ మంత్రి పర్మిషన్ లేకుండా, ఎవరి పర్మిషన్స్ లేకుండా అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్, ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమారు, ఇక వీళ్ళందరి సహాయ సహకారాలతోటి ఇక ఈజీగా దేశంలో ఉన్నటువంటి డబ్బును విదేశాలకు దాటించారు. ఆర్బీఐ పర్మిషన్ లేదు, విధి విధానాలు పాటించలే, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తొంగలో దొక్కి మనల్ని ఎవరు అడ్డుకునేది అన్నట్టుగా ఇక ముందుకు పోయారు. మొత్తం మీద కేటీఆర్కి అయితే ఈడీ సామాన్లు జారీ చేసింది. జనవరి 7న నువ్వు విచారణకు హాజరు కావాలి ఖచ్చితంగా. ఆ రోజు సినిమా చూపిస్తామన్నట్టుగానే ఈడీ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. గతంలో అమయ్ కుమార్కు 2-3 రోజుల పాటు 7-8 గంటల సినిమా ఎట్లా చూపించిందో కేటీఆర్కు నాకు తెలిసి మొట్టమొదటిసారిగా ఈడీ ముంగల హాజరు కాబోతా ఉన్నాడు. కాబట్టి మంచి సినిమా చూపించే అవకాశమే ఉంది. ఎందుకంటే అప్పటికే అరవింద్ కుమారు పూర్తి సమాచారం చెప్తాడు 3వ తారీఖున. అంతకుముందు లక్ష్మీ నరసింహారెడ్డి 2వ తారీఖున పూర్తి సమాచారం చెప్తాడు. వీళ్ళిద్దరు కనుక అప్రూవల్గా మారిపోయి అంతా సార్ చేసిండు, అంతా కేటీఆర్ సార్ పాత్రనే, ఎక్కడ కూడా మా ప్రమేయం లేదు, ఆయన ఒత్తిడి వల్లే, ఆయన పెట్టిన ఇబ్బందుల వల్లే మేము ఈ రకంగా వ్యవహరించాల్సి వచ్చిందని కనుక వాళ్ళు చెప్తే ఆ రోజు కథ వేరే లేకుంటుంది. అయినా ఇప్పటికే కేటీఆర్ ఒప్పుకున్నాడు తప్పును. నేనే పంపించమంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు పంపించారని ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ ఒప్పుకున్నాడు కేటీఆర్. సో ఊరుకోడు రామారిగా ఆ డాక్యుమెంట్స్ అని ఉంటాయి కదా, ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి విజువల్ డాక్యుమెంట్స్, వీడియో డాక్యుమెంట్స్ ప్రభుత్వం దగ్గర ఉంటాయి కదా, ప్రభుత్వ తరపు లాయర్ దగ్గర ఉంటాయి కదా. సో ఈడీ ఇవన్నిటి కూడా పరిగణలోకి తీసుకుంటుంది కదా. మనీ లాండరింగ్ జరిగింది పక్కా అనేటువంటి కోణంలోనే మనీ లాండరింగ్ కింద ఏసీబీ పెట్టినటువంటి A1 అయినటువంటి కేటీఆర్కు ఆ కేసు ఆధారాలు, డీటెయిల్స్ అన్ని తీసుకొని ఈడీ నోటీసులు పంపించింది కేసు ఫైల్ చేసి. లేకపోతే ఈడీకి ఏమవసరం? కేటీఆర్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించడానికే.
ఈడీ ఎందుకు ఎంట్రీ ఇస్తుంది? మనీ లాండరింగ్ జరిగితేనే కదా ఈడీ వచ్చి ఎంట్రీ ఇచ్చేది. సో ఇప్పటికే 31వ తారీఖు దాకా కోర్టుకు పోయిండు. లంచ్ మోషన్లో క్వాష్ పిటిషన్ దాఖలు చేసి అన్నమో రామచంద్ర మీకు దండం పెడతానని అరెస్ట్ చేయదని 31 దాకా ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఇక విచారణ చేసుకోవచ్చు కానీ 31 దాకా అరెస్ట్ చేయదని చెప్పారు. సో 31 తర్వాత ఏం జరుగుతుంది? ఇది 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 అసలైన సినిమా. మీరందరూ కూడా అప్పటిసంది ఇదే వెయిట్ చేస్తుండొచ్చు. ఎందుక ఇదంతా డొంకదిరుగుడు వ్యవహారము. అసలైనటువంటి పాయింట్ కూడా కేటీఆర్ అరెస్ట్ ఏ క్షణమైనా ఉండొచ్చు అన్నావు కదా, మరి ఏ క్షణం ఉండొచ్చు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కానీ ఏ క్షణమైనా ఉండొచ్చు. 31st నైట్కైనా ఉండొచ్చు, 1వ తారీఖు ఉండొచ్చు, 2వ తారీఖు ఉండొచ్చు, 3వ తారీఖు అయినా ఉండొచ్చు. ఏ క్షణమైనా భయంగా బీఆర్ఎస్ నేతలు వణికిపోతున్నారు. ప్రధానంగా కేటీఆర్ అయితే ఏం చేయాలో అర్థంగా అయితలేదుగా. అడ్వకేట్లతోటి న్యాయ నిపుణులతోటి భేటీలు అయ్యి ఈ కేసు నుంచి ఎట్లా బయటపడాలి, ఇంకేమైనా విచారణకు హాజరు కాకుండా ఏమైనా ఛాన్స్ ఉన్నదా, హైకోర్టు కుదిరితే సుప్రీంకోర్టు ఇంకేమైనా ఆలోచనలు ఉన్నాయా అని చెప్పేసి 1-2 సార్లు న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నాడు కేటీఆర్. ఇక మనో ఆవేదనకు గురైపోతున్నాడు. ఇది దొరికిపోయినమరా, అయిపోయింది కథ. ఇక ఈ 7వ తారీఖున కనుక మనం విచారణకు హాజరైతే ఇక చిప్పకూడు తినాల్సిందే. రేవంత్ రెడ్డి అన్నట్టు చంచల్గూడలో మాకు డబుల్ బెడ్రూమ్ కట్టించినట్టే ఇక ఫిక్స్ అన్నట్టుగా ఆ యొక్క కోణంలో కేటీఆర్ ఉన్నాడట. ఇది నేను అంటున్నది కాదు, బీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతున్నటువంటి ఇంటర్నల్ చర్చ. ఎందుకంటే అరవింద్ కుమార్ అప్రూవల్గా నేను మారిపోతా, మొత్తం జరిగిన సమాచారం చెప్తా, కేవలం ఫార్ములా ఈ రేసింగే కాదు ఓఆర్ఆర్కి సంబంధించిన టెండర్ల ముచ్చట కూడా చెప్తా అంటున్నట్టు ఆయన. సో ఈయన కనుక అప్రూవల్గా మారితే అరవింద్ కుమార్, లక్ష్మీ నరసింహారెడ్డి కనుక జరిగిన ముచ్చటని చెప్తే ఏమవుతుంది? కేటీఆర్ కథ అరెస్టు కథ ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సంక్రాంతి పండుగ జైల్లో చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఈడీ విచారణకు రమ్మంటుంది. ఈడీ విచారణకు జనవరి 7న హాజరు కావాలంటుంది. కాబట్టి ఈ 7వ తారీఖు దాకా ఏం చేస్తాడు ఈయన? ఈ 7వ తారీఖు దాకా ఎటువంటి వ్యూహాలని ఎత్తుగడల్ని అమలు చేస్తాడు కేటీఆర్ అనేటువంటి చర్చ జరుగుతుంది. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే. కేసీఆర్ పోయినాక కేటీఆరే పార్టీకి పెద్ద దిక్కు లెక్కున్నాడు. పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. మరి మా పరిస్థితి ఏందని చెప్పేసి బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా ఆగమవుతుందట. మా వర్కింగ్ ప్రెసిడెంట్ పోతే మా నెక్స్ట్కి వచ్చేటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు, పంచాయతీ ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎన్నికల్లో మా రథసారథి ఎవరు అని చెప్పేసి 1000 కళ్ళతోటి ఎదురు చూస్తున్నారట కొత్త నాయకుని కోసం. మరి కవితకు వస్తుందా లేకపోతే హరీషాన్ వస్తాడా, మాకు కొత్త అధ్యక్షుడిగా కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎవరు రాబోతున్నారని బీఆర్ఎస్ నేతలు కలవరపడుతున్నారట. ఎందుకంటే అరెస్ట్ అనేది ఫిక్స్ అయిపోయారు. గతంలో కవిత విషయంలో, లిక్కర్ స్కామ్ విషయంలో కూడా గిట్లనే జరిగింది. 4-5 దినాలు లాపరవ చేసిరు కానీ ఒక్కసారి మూకుమ్మడి దాడి చేసి ఈడీ ఢిల్లీకి పట్టుకుపోయింది. ఇడిచిపెట్టలే. 8-9 గంటల దాకా విచారణ చేసి అక్కను చక్కగా ఢిల్లీకి తీసుకుపోయి ఇక తిహార్ జైల్లో పెట్టింది 3-4 నెలలు. మరి సార్ నీడ పెడతారో తెలియదు. తిహార్కి తీసుకుపోతారా, చెంచల్ కూడా తీసుకుపోతారా క్లారిటీ లేదు. కానీ జైలుకు మాత్రం పక్కా అనేటువంటి ప్రచారం బీఆర్ఎస్ నేతల్లో జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి అప్డేట్ రావాలి. ఈ 31 తర్వాత మరి ఏం అప్డేట్ వస్తుంది ఏందనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది.